ఓం నమో వెంకటేశాయ. గురువు అతిచారంలోకి వెళ్ళినాడు 2026 జూన్ 2వ తేదీ, అంటే ఈ సంవత్సరం నుండి అని మనం మాట్లాడుకున్నాము. సో రెగ్యులర్గా నా వంతు సహాయంగా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా వరకు జనాల కోసం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ సంవత్సరం నుండి, ఈ జూన్ 2వ తేదీ నుండి, ఈ నెల నుండి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అంటే ఉదాహరణ, మనము కొన్ని సంవత్సరాల నుండి మనం సంపాదిస్తున్న సంపాదన, ఉదాహరణ ఒక వ్యక్తి గత 10 సంవత్సరాల నుండి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి. అతను 5 లక్షలకు తగ్గట్టుగానే ఈఎంఐలు కానీ, తన ఎక్స్పెండిచర్ కానీ, తన ఖర్చు చేసే విధానం కానీ ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ, అలాగే ఇప్పుడు ఉదాహరణ రాజకీయంగా పార్టీలు కానీ, లేదా ఏదైనా సరే, అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు, రాజకీయం అవ్వచ్చు, లేదా వ్యాపారం అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు. సో ఇలాంటివి వీటిని బేస్ చేసుకొని, మనకు వస్తున్న ఫ్లోన్ బేస్ చేసుకొని మనము మన జీవితాన్ని నిర్ణయించుకుంటాము. నెలకు 10 లక్షలు వస్తున్నాయి అంటే దానికి తగ్గట్టుగా మన ఖర్చు, మన ఈఎంఐ, మన కారు, మన వ్యవహారం ఉంటుంది. సో అలాగే మనకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు, ఉదాహరణ మనకు ఒక చాలా పెద్ద వ్యక్తి సపోర్ట్ చేసినాడు అని మనం కొన్ని పనులు పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఆ పెద్ద వ్యక్తి సడన్గా తన యొక్క మద్దతును మనకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అంటే తను మనకు చేసే సహాయాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది, లేదా నేను ఆ సహాయం చెయ్యను అని చెప్పవచ్చును. సో ఆ సహాయం అవుతుంది కదా అని మనం ఇక్కడ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. అలాగే మనకు ఎవరో ఒకళ్ళు అప్పిస్తా అన్నారు, ఆ అప్పిస్తా అన్న వ్యక్తి మనకు ₹1 కోటి అప్పిస్తా అన్నాడు, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏవో పనులు పెట్టుకుంటాడు. సో అక్కడ ఆయనకు ప్రాబ్లం వచ్చి ఆయన అప్పు ఇయ్యలేకపోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనీ ఫ్లో అంటాం మనం. అంటే ఏదైతే చైన్ సిస్టమ్ సర్కిల్ ఉంటుందో, మనకు వచ్చేటువంటి అమౌంట్ను బేస్ చేసుకొని మన ఖర్చులు ఉంటాయి. సో ఇక రాబోయేటువంటి కాలంలో చాలా వరకు, చాలామందికి, నేను మాట్లాడేది 100కి 40% జనాలకి వాళ్లకు వస్తున్నటువంటి ఫ్లో, అంటే ఇన్కమ్ ఫ్లో అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తులు కానీ, మీడియేటర్స్ కానీ, లేకుంటే వ్యాపార భాగస్వాములు అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళ ద్వారా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ఖర్చును ఇక మీదట తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆ ఫ్లో రాకపోయినా మీరు అనుకూలంగా మీ జీవితం నడవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఉదాహరణ, మీకు ఎన్నో డబ్బులు రావాలి, ఆ డబ్బులు రావట్లేదంటే కూడా మీ జీవితము కంఫర్టబుల్ జోన్లో ఉండేటట్టు, సమస్యలు లేకుండా, మీ కుటుంబం కూడా ఆర్థికంగా, సామాజికంగా వాల్యూ కోల్పోకుండా ఉండేటట్టు ప్రయత్నాలు చేయండి. సో ఈ సంవత్సరం నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే 4-5 సంవత్సరాల పాటు దీని ఎఫెక్ట్ 2032 వరకు ఉంటుంది. సో చాలా వరకు చాలామంది లగ్జరీలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా వరకు వచ్చినటువంటి డబ్బులో 50%, 70%, 80% కూడా విలాసాలకు ఖర్చు పెట్టే జనాలు ఇప్పటివరకు చూసినాము. సో అలాంటి పరిస్థితులు ఇక మీదట ఉండకపోవచ్చును. సడన్గా ఆర్థిక మాంద్యం భారతదేశానికి అమ్మేస్తే మీకు సమస్యలు రాబోతూ ఉన్నది. అలాగే మార్కెట్లో మనీ షార్టేజ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విలాసాల జోలికి, అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే అనుకూలంగా ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఈ అతిచారము, గురువు, ఈ వ్యవహారం అంతా కూడా టైం బేస్డ్ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి కుజ మహర్దశ నడుస్తుంది కాబట్టి, టైం బేస్డ్ వ్యవహారం నడుస్తుంది కాబట్టి, ఒకటే గుర్తుంచుకోండి, మీ ఇళ్లల్లో ఉన్నటువంటి వాల్ క్లాక్స్, గోడ గడియారాలకు సంబంధించి ఆగిపోకుండా చూసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆగిపోయిన గడియారాలు ఉంటే తీసేయండి. అలాగే మీ చేతికి పెట్టుకునే గడియారం రెగ్యులర్గా నడిచేటట్టు చూసుకోండి. అంటే ఆగిపోయిన గడియారాలు, చేతి గడియారాలు కావచ్చు, గోడ గడియారాలు కావచ్చు, అవన్నీ తీసేసి వీలైతే కొత్త గడియారం కొనుక్కోండి. ఇంట్లో వాల్ క్లాక్ కావచ్చు, లేదా మీ చేతికైనా సరే కొత్త గడియారాన్ని కొనుక్కోండి. గడియారంలో టైం రన్ అయితే మీ టైం రన్ అవుతుంది, గడియారం టైం ఆగిపోతే మీ టైం ఆగిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ కొన్ని టెక్నికల్గా, గ్రహాల పరంగా, దశల పరంగా మాకున్నటువంటి అవగాహనను బేస్ చేసుకొని చెప్తూ ఉన్నాము. సరే, విమర్శించే వాళ్ళు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకోవచ్చు కాక, సో నన్ను ఫాలో అయ్యే వాళ్లకు ఈ యొక్క నివారణ పరిహారాన్ని చెప్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ.